నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నే కార్తీక్ అరవ. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కూని అవుతోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి దేశమంతా ఇదే మాట పదే పదే వినిపిస్తోంది. అధికార బలుపుతో పచ్చమూక బరితెగిస్తోన్న తీరు చూసి పశ్చిమ బెంగాల్, బీహార్ లాంటి రాష్ట్రాలు కూడా ఉలిక్కిపడుతున్నాయి. పాలకులే పైశాచిక ప్రవృత్తితో చెలరేగిపోతున్నప్పుడు, ఆ కుట్రలకు కాకీలు కర్కశంగా వత్తాసు పలుకుతున్నప్పుడు, కిడ్నాపులు, దాడులు, ప్రలోభాలు నిత్యకృత్యం అవుతున్నప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం ప్రతిక్షణం హత్యకు గురవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది అదే. ప్రజలు చీకొడుతున్నారన్న భయం లేదు, దేశమంతా చీత్కరించుకుంటోందన్న వెరపు లేదు. తమకు బలం లేని చోట అధికారాన్ని అందుకోవడానికి పచ్చముట నిస్సిగ్గుగా బరితెగింపు రాజకీయాలకు పాల్పడుతోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. గ్రేటర్ విశాఖలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల సంఖ్య 58. టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా 3 పార్టీల కార్పొరేటర్ల సంఖ్య 33. కానీ జీహెచ్ఎంసీ మేయర్ని పదవి నుంచి కుట్రలు పన్ని దింపేశారు. బెదిరింపులు, ప్రలోభాలతో నీచ రాజకీయాలు చేయడంలో టీడీపీ దిగజారుడుతనానికి ఇదో చిన్న ఉదాహరణ. తిరుపతి కార్పొరేషన్లో 49 డివిజన్లుంటే టీడీపీ గెలిచింది ఒకే ఒక్క చోట. కానీ డిప్యూటీ మేయర్ మాత్రం టీడీపీదే. విలువల వలువలు విప్పడంలో పీహెచ్డీలు చేసిన పచ్చమూక అరాచకాలకు ఇదో నిదర్శనం. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో 33 వార్డులున్నాయి. టీడీపీకి ఉన్న బలం 0. కానీ పిడుగురాళ్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ టీడీపీదే. రాజకీయాల్లో నిజాయితీకి నిప్పు పెట్టేసిన పచ్చరౌడీల పైశాచికత్వానికి ఇదొక ఉదాహరణ. ఇలా చెప్పుకుంటూ పోతే వినేవాళ్లు చిచ్చి ఇది ఒక బతుకేనా అని సిగ్గుపడాల్సిందే గాని పచ్చమంద మాత్రం ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా కూని చేస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన పరాకాష్ఠకి చేరింది. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి హింస, విధ్వంసం, దాడులు, కిడ్నాప్లతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తోన్న టీడీపీ గూండాలు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అరాచక పర్వానికి తెరతీశారు. తమకి బలం లేని చోట అధికారాన్ని అందుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం నిస్సిగ్గుగా బరితెగింపు రాజకీయాలకు పాల్పడుతోంది. తిరుపతి, ఏలూరు, పిడుగురాళ్ల ఇలా వరుసగా తమకేమాత్రం బలం లేని చోట్ల కేవలం వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులను బెదిరించి, ప్రలోభపెట్టి డిప్యూటీ మేయర్, డిప్యూటీ వైస్ చైర్మన్లను గెలుచుకుంటూ వచ్చింది టీడీపీ. తునిలో అయితే మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి 4 సార్లు విఫల కుట్రలు చేసి 5వసారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయగలిగారు పచ్చగూండాలు. ఆ తర్వాత గ్రేటర్ విశాఖ మీద పడ్డారు. విశాఖ ప్రజలు వైఎస్ఆర్సీపీకి జేజేలు పలుకుతూ జీవీఎంసీని కట్టబెడితే ప్రజాస్వామ్య వ్యవస్థే సిగ్గుపడేలా టీడీపీ బరితెగించింది. ప్రజాస్వామ్యాన్ని పదే పదే ఖూనీ చేయడమే తమ లక్ష్యం అన్నట్టుగా పాలన సాగిస్తోన్న కూటమి విశాఖ ప్రజలిచ్చిన తీర్పుని అపహాస్యం చేసింది. 10 నెలలు, కేవలం 10 నెలలు. ఆ తర్వాత విశాఖ కార్పొరేషన్కి ఎలాగూ ఎన్నికలు తప్పవు. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు ఎంత అధికార వ్యామోహంతో ఉన్నారో చెప్పడానికి విశాఖ మేయర్పై పెట్టిన అవిశ్వాసమే ఉదాహరణ. ప్రజల విశ్వాసం పొందడం అసహజం. అడ్డదారిలోనే అధికారాన్ని అందుకోవాలన్న దిగజారుడు ఫార్ములాని చంద్రబాబు తొలి నుంచి బలంగా నమ్ముతారు. మామకి వెన్నుపోటు పొడిచి అధికారాన్ని అడ్డదారిని అందుకున్న నాటి నుంచి మరింతగా ఈ కుట్రలకు చంద్రబాబు పదును పెడుతూనే ఉన్నారు. విశాఖ కార్పొరేషన్ మేయర్ పదవిని పొందడానికి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునేందుకు చివరి నిమిషం దాకా ప్రలోభాల పర్వం కొనసాగిస్తూ వచ్చింది కూటమి ప్రభుత్వం. కార్పొరేటర్లను ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలకు పంపడం, స్టార్ హోటల్స్ లో విడిది ఏర్పాటు చేయడం లాంటి చేష్టలకు పాల్పడింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న కార్పొరేటర్లను బెదిరించేందుకు పోలీసులను సైతం రంగంలోకి దింపింది. అంతటితో ఆగకుండా రౌడీ మూకలను ఉపయోగించుకుని కార్పొరేటర్లను బెదిరించే ప్రయత్నం చేశారు పచ్చనేతలు. కేరళకు వెళ్లి మరీ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను బెదిరించి, బతిమాలి, డబ్బు ఆశ చూపించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఇంత చేసినా మెజారిటీ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగలేదు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్ ద్వారా నాకు అవకాశం ఇచ్చారు. ఇలాగా డబ్బుల కోసం నీతిమాలిన రాజకీయాలు మాత్రం నేను చేయనని చెప్పడం జరిగింది. ఇది నాకు సంబంధించిన కాదు, ఇది పార్టీకి, మొత్తం పార్టీకి, మా పార్టీలో ఉన్న అందరికీ కూడా పరువుకు సంబంధించిన విషయం. అలాంటిది నన్ను బలవంతం చేసి ఇవాళ అర్ధరాత్రి అప్పుడు వచ్చి తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తే మాత్రం నేనైతే మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఇది ఎంతవరకు సమంజసం అని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఎప్పుడు కూడా పార్టీకి వినయ విధేయతలతో మేము కట్టుబడే ఉంటానని
విన్నారుగా, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ శశికళ కూటమి పచ్చమూక దిగజారుడు రాజకీయాల గురించి ఎంత స్పష్టంగా చెప్పిందో. ప్రత్యేక విమానంలో కేరళ వచ్చి కూటమి నేతలు శశికళని బెదిరించారు. కూటమికి అనుకూలంగా ఓటు వేయమన్నారు. నేను పార్టీ మారేది లేదని ఆమె తెగేసి చెప్పారు. 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 58 స్థానాల్లో విజయం సాధించి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. టీడీపీ 29, జనసేన 3, బీజేపీ 1, సిపిఐ 1, సిపిఎం 1, ఇండిపెండెంట్స్ 4, ఒక స్థానం ఖాళీగా ఉంది. జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లలో 14 మంది ఎక్సాఫిషియో సభ్యులున్నారు. ఎక్సాఫిషియో సభ్యుల్లో టీడీపీకి 11 మంది సభ్యులున్నారు. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 1 ఎమ్మెల్సీ ఉన్నారు. ఎంపీ గొల్ల బాబురావు, ఎమ్మెల్సీలు పండుల రవీంద్రబాబు, కుంభ రవిబాబు వైఎస్ఆర్సీపీకి ఎక్సాఫిషియో సభ్యులుగా ఉన్నారు. అవిశ్వాసం నెగ్గేందుకు 2/3 మెజారిటీ అంటే 74 మంది సభ్యులు అవసరం. ఎక్సాఫిషియో సభ్యులతో కలిపి వైఎస్ఆర్సీపీ మొత్తం బలం 61, ఎక్సాఫిషియో సభ్యులతో కలిపి కూటమి మొత్తం బలం 48. ఎన్నికకు దూరంగా 2 సిపిఎం, సిపిఐ సభ్యులున్నారు. బలం లేకపోయినా కూటమి సర్కార్ అడ్డదారులు తొక్కి విశాఖ బీసీ మేయర్ను పదవి నుంచి దించేసింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి కార్పొరేటర్లను కొనుగోలు చేసింది. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లని బెదిరించే క్రమంలో పచ్చరౌడీలకు ఖాకీలు పూర్తిగా సహకరించారు. తమ డ్యూటీ ఏంటో కూడా మర్చిపోయి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి తెగ తహతహలాడిపోయారు. అక్కడితో అయిపోలేదు. అవిశ్వాసం వేళ కూటమి కార్పొరేటర్లు, ఎక్సాఫిషియో సభ్యులు కాకుండా కొందరు కూటమి నేతలను పోలీసులు జీవీఎంసీ కార్యాలయం లోపలికి అనుమతించారు. బస్సులో ఉన్న కూటమి నాయకులను, వారి అనుచరులను నిలువరించకుండా చూస్తూ ఉండిపోయారు. ఓటింగ్కు వెళ్లిన సభ్యులతో కలిసి జీవీఎంసీలోకి కొందరు కూటమి నేతలు దర్జాగా వెళ్లిపోయారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో కూటమి నేతలకు, ఏపీ పాలకులకు ఎంతటి చిత్తశుద్ధి ఉందో మరోసారి నిస్సిగ్గుగా చాటుకున్నారు. 2 అన్నందుకు గూండాలు గుండ్రాళ్లు విసిరే సీమలో అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది అది. బలం లేని చోట అధికారాన్ని అందుకోవడానికి బరితెగింపునే నమ్ముకుంది కూటమి సర్కారు. కుట్రలు, కుతంత్రాలు రచించడంలో, అరాచకాలు చేయడంలో దశాబ్దాల అనుభవం ఉన్న పాలకుల కనుసన్నల్లో పచ్చగుండాలు చెలరేగిపోతున్నారు. వీళ్ల అకృత్యాలను చోద్యం చూస్తూనో, సహాయ సహకారాలు అందిస్తూనో మురిసిపోతున్నారు కాకీలు. వెరసి రెడ్ బుక్ రాజ్యాంగం పడగనీడలో చిక్కుకుని ప్రజాస్వామ్యం విలవిలలాడుతోంది. అధికార మదంతో అన్ని వ్యవస్థలను ఎలా చిన్నాభిన్నం చేయాలన్న కుట్రలకు ఆంధ్రప్రదేశ్ని ప్రయోగశాలగా మార్చేసింది కూటమి సర్కారు. భయపెట్టడం, బెదిరించడం, ప్రలోభ పెట్టడం. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల కేంద్రంగా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తోన్న కుట్ర ఫార్ములా ఇదే. కేవలం 9 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని ఘోరాతి ఘోరంగా పాడు చేసేసింది కూటమి ప్రభుత్వం. నిజానికి 10 నెలలు అనడం కూడా సరికాదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి, ఆ మాటకొస్తే అసలు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నాటి నుంచే టీడీపీ గూండాలు హింస రచన మొదలుపెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటవిక పాలనకి అంతే లేకుండా పోయింది. ప్రజల మీద పగబట్టిన రీతిలో పాలన సాగిస్తోన్న కూటమి సర్కార్ తమకి ఏమాత్రం బలం లేని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ల పదవులను దక్కించుకోవడానికి నిస్సిగ్గుగా బరితెగించేసింది. వైజాగ్ దగ్గరకు వచ్చేసరికి ఈ అరాచకం పరాకాష్ఠకి చేరింది. జీవీఎంసీలో ప్రస్తుత పాలక వర్గానికి ఇక మిగిలింది కేవలం 10 నెలల సమయం మాత్రమే. ప్రజలెలాగూ గెలిపించరు కాబట్టి చంద్రబాబు డిసైడ్ అయిపోయినట్టున్నారు. రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి మరీ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లని బెదిరించి బీసీ మహిళని మేయర్ పదవి నుంచి దించేశారు. తునిలోని పచ్చగూండాలు ఇదే తరహాలో మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి 4 సార్లు విఫల కుట్రలు చేశారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లపై వరుస దాడులు చేశారు. చివరికి మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించి భయాందోళనలు సృష్టించారు. ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి పచ్చ రౌడీలు పేట్రేగిపోయారు. కానీ ఫలితం లేకపోయింది. చివరికి 5వ సారి అధికార దుర్వినియోగానికి పాల్పడి బెదిరింపులు, కిడ్నాప్లు, దాడులతో తమ పంతం నెగ్గించుకున్నారు. తుని మున్సిపాలిటీలో ఉన్న 30 వార్డుల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా టీడీపీ విజయం సాధించలేదు. తమకు ఒక్క కౌన్సిలర్ కూడా లేని చోట మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి పాలకుల అండదండలతో పచ్చ రౌడీలు పేట్రేగిపోయారు. తుని కన్నా కాస్త ముందు పిడుగురాళ్లలోనూ నిస్సిగ్గుగా ఇదే తరహాలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది కూటమి ప్రభుత్వం. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 33 స్థానాలకు 33 స్థానాలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. వైస్ చైర్మన్ గా ముక్కంటిని ఎన్నుకోగా ఆయన అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది.
దీంతో మున్సిపల్ వైస్ చైర్మన్ ని ఎంపిక చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎవరూ నామినేషన్ వేయకుండా 2 సార్లు ఎమ్మెల్యే ఎరపతినేని అడ్డుకున్నారు. పోలీసులను పురమాయించి పాత కేసుల పేరిట వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లని వేధించారు. దీంతో ఫిబ్రవరి 17న మరోసారి వైస్ చైర్మన్ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇచ్చింది. ఎన్నికకు 2 వారాల సమయం ఉండడంతో అటు పోలీస్ ఇటు రెవెన్యూ అధికారులను ఉపయోగించి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లని మరింతగా వేధించడం మొదలుపెట్టారు ఎరపతినేని. ఒక్క కౌన్సిలర్ కూడా లేకుండా టీడీపీ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకుంటే ప్రజలు చీకొడతారన్న జ్ఞానం కూడా లేకుండా చెలరేగిపోయారు. టీడీపీ గూండాల బెదిరింపులతో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోతే వాళ్ల బంధువులను బెదిరించి మరీ కౌన్సిలర్లకి టీడీపీ కండువాలు వేశారు. పిడుగురాళ్ల 29వ వార్డు కౌన్సిలర్ మునీరా దంపతులు తెలుగుదేశం నాయకుల బెదిరింపులకు లొంగకపోవడంతో నిర్మాణంలో ఉన్న వాళ్ల ఇళ్లని పొక్లెయిన్తో నేలమట్టం చేశారు. ఇలా బెదిరించి బరితెగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. వైస్ చైర్మన్ పదవిని నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే తిరుపతి, నెల్లూరు, ఏలూరు, నూజువీడు, హిందూపురం, తుని ప్రతి చోట కూడా తమకు ఏమాత్రం బలం లేకపోయినా, కొన్ని చోట్ల ఒక్క కౌన్సిలర్ ఒక్క కార్పొరేటర్ లేకపోయినా డిప్యూటీ మేయర్ వైస్ చైర్మన్ పదవులను రౌడీయిజంతో దక్కించుకున్నారు. ఇప్పుడు వైజాగ్లో మరోసారి నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేశారు. ఆటవిక పాలనకి సరికొత్త నిర్వచనం ఇవ్వడంలో తమకు మించిన వాళ్లు లేరని పదే పదే నిరూపించుకుంటున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.